హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన స్వీట్ చూపిస్తున్నానండి. మనకు రోజు నీరసం లేకుండా హెల్దీగా పనిచేయాలన్నా, ఒంట్లో శక్తినిచ్చే ఈ స్వీట్ని రోజుకొక కప్పు చొప్పున తిన్నా ఎంతో మంచిది. ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ స్వీట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల కాడ నుంచి పెద్దలు ఎవరైనా రోజుకొక కప్పు తినొచ్చండి. కాబట్టి హెల్తీ అయిన ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక దాంట్లోకి ఒక పావు కప్పు మినుములు తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మినప్పప్పునైనా వాడుకోవచ్చు. మినుములు అయితేనే హెల్దీ అనమాట. కాబట్టి ఇలా పొట్టుతోనే వేసుకోవాలి. పొట్టు లేకుండా అయినా వేసుకోవచ్చు, కానీ హెల్దీ అంటే మినుములు ఇలా పొట్టుతోనే తీసుకోవాలి. కొంచెం కలర్ డార్క్గా కనిపిస్తుంది, కానీ ఇలా పొట్టుతో తీసుకుంటేనే మనకు చాలా హెల్దీ అనమాట. కాబట్టి వీటిని లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఇలా మనం ఎంత వేయించుకుంటే లోపల వరకు బాగా వేగిందనుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 70-80% కుక్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల బియ్యంని వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి. ఒక 2 టీ స్పూన్ల బియ్యం వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ మినుములతో ఇలా పాయసం చేసుకొని తినడం వల్ల మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకుందాం. ఇవి కంప్లీట్గా చల్లారాలి. చూడండి, చల్లారినాక చూపిస్తున్నాను. ఇవి కంప్లీట్గా చల్లారాక నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. వీటన్నిటిని మినుములు బియ్యం కలిపి వేసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వేసేసుకున్నాక ఇవి కంప్లీట్గా చల్లారినాకనే గ్రైండ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 ఇలాచీలు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే కనుక అవసరం లేదండి. ఓన్లీ ఇలాచీలు అయితేనే ఇలా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా జల్లించుకోవచ్చు కూడా. నేను ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. అందుకే పూర్తిగా చల్లారినాకనే గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితే పిండిలాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా ఈ పిండిని మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకొని, మీకు సన్నగా గనక రాకపోతే జల్లించి తీసుకోండి. నాకు ఇక్కడ సన్నగా వచ్చింది, పర్వాలేదు కాబట్టి నేను జల్లించుకోవట్లేదు. ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వీటిని తురుముకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీ జార్లోనే వేసేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మరీ మెత్తగా అవసరం లేదండి, లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. ఈ విధంగా పలుకుల్లాగా ఉండాలన్నమాట, లైట్గా. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిను పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఈ పిండిలోకి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి. వాటర్ కూడా ఒకేసారి వేయొద్దండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ స్పూన్తోనే కలుపుతున్నాను. ఒకవేళ మీకు స్పూన్తో కనుక రాలేదనుకోండి, విస్కర్తో కలుపుకోండి. ఎందుకంటే ఇది మినప్పిండి కదా, ఉండల్లాగా వచ్చేస్తుంది, గట్టిపడుతుంది. కలుపుకోవడం కొంచెం కష్టంగా అవుతుంది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. మరి వాటర్ ఎక్కువ వేయొద్దు. ఇలా కరెక్ట్గా వేసుకొని ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లంను ఇలా తురుముకొని వేసుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కరిగించేదే కాబట్టి. ఇలా వేసుకున్నాక 1/2 కప్పు వాటర్ పోసి, మనకు ఎలాంటి పాకం అవసరం లేదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కంప్లీట్గా కరిగే వరకు కరిగించుకోవాలి. బెల్లం అనేది వాటర్ లెవెల్లోకి వచ్చేయాలంతే, మనకు ఎలాంటి పాకం అవసరం లేదు కాబట్టి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లంని కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కరిగించుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ బెల్లం కంప్లీట్గా కరిగిపోయాక చూపిస్తున్నాను. బెల్లం మొత్తం కరిగిపోయింది కదా, రెడీ అయిపోయిందనమాట. మనకు బెల్లం వాటర్ కూడా రెడీ అయిపోయి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు బెల్లం వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/4 కప్పే వేసాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 1 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన పాయసం చేసుకోవడానికి ఒక కడాయిని పెట్టేసుకోవాలి. మందంగా ఉన్న కడాయిని పెట్టుకోండి. సన్నగా ఉంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా మనకి ఇక్కడ ఎక్కువ అవసరం లేదండి, 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన బాదాం, కాజు, పిస్తా ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. మీకు డ్రై ఫ్రూట్స్ ఇన్నే అని కాదండి, మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల కొబ్బరి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి దీంట్లోకి. ఇలా వేసుకొని ఈ కొబ్బరిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా మాడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి
2:30 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇది కరెక్ట్‌గా మెజర్‌మెంట్ అండి. మీరు ఏ గిన్నెతోటైనా కరెక్ట్‌గా చేసుకోండి. స్వీట్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనం హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి మాత్రమే వాడాము. ఎక్కువ వేరే ఏం వాడట్లేదు. ఓన్లీ బెల్లంనే వేసుకుంటున్నాము. వాటరు ఎక్కువ మరగనవసరం లేదండి. జస్ట్ గోరువెచ్చగా అయితే సరిపోతుంది. వాటర్ గోరువెచ్చగా అయ్యాయి కదా! మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా మినుములది, ఆ పిండిని వేసేసుకోవాలి. ఇందులో మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మినుములను బాగా వేయించుకోవాలండి. వేయించుకుంటేనే స్వీట్‌కి మంచి టేస్ట్. అలాగే మనం ఉండలు కట్టకుండా నీట్‌గా కలుపుకోవాలి వాటర్‌లో. మళ్ళీ దీంట్లో వేసినప్పుడు కూడా ఉండలు కడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండలనేది కట్టకుండా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పాయసాన్ని. మనం ఈ పిండి వేశాక చూస్తే మీకు వాటర్‌లాగా ఉంటుంది కన్సిస్టెన్సీ గానీ మనం ఉడికిస్తూ ఉండగానే దగ్గర పడుతుంది. చిక్కగా అవుతుందనమాట. చూడండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. దాదాపుగా దగ్గర పడింది. ఇలా కొంచెం చిక్కపడగానే ఫ్లేమ్‌ని తగ్గించాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు. ఇలా కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోవాలి. మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండగానే చూడండి మనకు థిక్‌గా అయిపోయిందిగా దాదాపుగా. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ బెల్లం వాటర్ ఉన్నాయి కదా! వాటిని వడగట్టుకోవాలి. బెల్లం వాటర్‌ని ఎప్పుడైనా వడగట్టుకోవాలండి. దాంట్లో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. కాబట్టి తప్పకుండా వడగట్టుకోవాలి. ఈ వాటర్ వేసిన వెంటనే నీట్‌గా కలిపేసుకోవాలి. బెల్లం వాటర్ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడగానే లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు మనం మిక్సీ పట్టిన కొబ్బరి తురుము ఉంది కదా! అది వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్దగా ఉంటే తురిమి కూడా వేసుకోవచ్చు. అలా అయినా బావుంటుంది టేస్ట్. ఇలా వేసుకున్నాక ఈ కొబ్బరి తురుము కూడా మొత్తం పాయసంలోకి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి తురుము వేశాక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే కలుపుతూనే పెట్టుకొని ఉడికించుకోవాలి. లేదు లో ఫ్లేమ్‌లో పెట్టారంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తొందరగా కావాలి అంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. మనము ఈ స్వీట్ ఎంత ఉడికించుకుంటే టేస్ట్ కూడా అంత బావుంటుందండి. మినుములు వేయించుకోవడంలా, స్వీట్ ఉడికించుకోవడంలా, అలాగే కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఫైనల్‌గా ఉడికిపోయింది మనకు. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్, అది నేను కొంచెం ఉంచాను. ఒక 50% వేసి 50% ఉంచుకున్నాను గార్నిషింగ్ కోసం. ఇలా మొత్తం వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి చూస్తుంటేనే కలుపుతూ ఉండగానే స్వీట్ అనేది చిక్కబడిపోయింది. ఇది చల్లారే కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా. స్వీట్ అనేది రెడీ అయిపోయింది కదా! స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము వేడి వేడిగా తీసుకుంటే చాలా బావుంటుంది. పిల్లలైతే గోరువెచ్చగా ఉన్నప్పుడైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నలుగురికి సర్వ్ చేశాను. చూడండి ఇలా గిన్నెలోకి తీసేసుకొని స్పూన్‌తో తింటే చాలా బావుంటుంది. చూడండి మన స్వీట్ 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది కదా! రోజంతా పనిచేసి అలసిపోయే ఆడవాళ్ళైనా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకైనా, లేదంటే మార్నింగ్ కానీ రోజుకొక కప్పు చొప్పున ఇలా ఇవ్వండి. చాలా మంచిది. మన బోన్స్‌కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.